ఏవిరా బిడ్డాకి ఇదేనా రావు అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం మహాత్మా బసవేశ్వర 891వ జయంత్యోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ అలాగే మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ వీరశైవ లింగాయత్ అందరికీ కూడా మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే ఎన్నో సోషల్ రిఫార్మర్ అయిన ఆ టైంలోనే ఏంటంటే కుల వ్యవస్థ లేకుండా అలాగే స్త్రీ పురుషులకు సమాన హక్కు ఇస్తూ అలాగే 12వ శతాబ్దంలోనే పార్లమెంటు వ్యవస్థను ఏర్పాటు చేసింది మన మహాత్మా బసవేశ్వరుడు. దాన్ని చూసి ఇప్పుడు పార్లమెంట్ అనేది ఏర్పడ్డది. కాబట్టి వారి అడుగుజాడలను నడుచుకుంటూ మనము ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ జయంత్యోత్సవం చేసుకుంటున్నందుకు మనమందరం కూడా అదృష్టవంతులం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ జయంతికి వచ్చిన అందరికీ కూడా నమస్కరిస్తూ 891 బసవ జయంతి శుభ సందర్భంగా విచ్చేసినటువంటి వీరశైవ బంధువులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఏదైతే బసవేశ్వరుడు ఆనాడే 12వ శతాబ్దం నందు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మన ప్రభుత్వాలు ఇది చేయాలి అది చేయాలని అనుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా 12వ శతాబ్దం నాడే బసవేశ్వరుడు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే స్త్రీ పురుషులకు వ్యత్యాసం లేకుండా సమాన హక్కు కల్పించాలని 12వ శతాబ్దంలోనే మన బసవేశ్వరుడు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మన అన్న చెప్పినట్టు 12వ శతాబ్దంలోనే మనకు ఏదైతే పార్లమెంట్ వ్యవస్థ ఈరోజు పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఎంపీలందరూ కూడా కూర్చొని ఏ విధంగా అయితే మన దేశాన్ని పరిపాలిస్తుండో ఆ వ్యవస్థ అంతా కూడా 12వ శతాబ్దంలోనే మన బసవేశ్వరుడు తెలియజేయడం జరిగింది. మన దేశాన్ని కూడా ఆనాడే పరిచయం చేసి ఆ బాటలోనే ఈరోజు మన దేశ పరిపాలన కూడా జరగడం నిజంగా సంతోషదాయకం. ఏదైతే బసవేశ్వరుడు కుల వ్యవస్థను కూడా నిర్మూలించాలి, అందరం కూడా ఒకటి మనం అందరం ఒక బాటలో పోవాలని ఆనాడే తెలియజేయడం నిజంగా సంతోషదాయకం. ఈరోజు మనకున్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారో కొన్ని విషయాలన్నీ కూడా 12వ శతాబ్దంలోనే అవన్నీ కూడా నిర్వహించడం నిజంగా సంతోషదాయకం. ఏదేమైనప్పటికీ ఈరోజు బసవ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి పెద్దలు మా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బసవ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.